నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఇప్పటి వరకు సరస్వతి భూముల మీద కొన్ని ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య ఏమన్నారు అంటే, ఈ సరస్వతి భూములు ఏవైతే ఉన్నాయో ఈ వాటాలన్నీ కూడా మావి, అమ్మకి కానీ చెల్లికి కానీ సంబంధం లేదు, వాటాలు లేవు, ఇవన్నీ నా పేరు మీదకి మార్చండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్లు వేయడం, కోర్టుకు ఎక్కడం ఇది మనం చూసాము. అయితే ఎన్నో వాదనలు విన్నప్పటికీ కూడాను ఈ రోజు షర్మిల గారు అలానే విజయమ్మ గారు చేసిన కామెంట్స్ కాస్త చర్చనీయాంశమయ్యాయి. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, కావాలనే నాకు సంబంధం లేని విషయంలో నన్ను లాగుతూ కోర్టు మెట్లు ఎక్కించారు అంటూ షర్మిల గారు ఆవేదన వ్యక్తం చేస్తుంటాయి. ఇటు విజయమ్మ గారు, నా కొడుక్కి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా కోడలు భారతి రెడ్డికి ఎలాంటి సంబంధము లేదు, వీళ్ళు ఆస్తి మీద వ్యామోహంతో, డబ్బు మీద వ్యామోహంతో ఈ రోజు తల్లినైనా నన్ను కోర్టు మెట్లెక్కించి బోన్లో నిలబెట్టారంటే ఆవిడ ఎంతో ఆవేదనకు గురయ్యారు. అలానే నా కొడుక్కి వీళ్ళకి ఎలాంటి సంబంధము లేదు, ఇదంతా కూడా 99.75% నాదే వాటా అంటూ కూడా ఆవిడ తెగేసి చెప్పారు. సో ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? అసలు ఎవరు చెప్తుంది వాస్తవం? అలానే ఏ కోణంలో అంటే ఆవిడ ఎంత ఆవేదనకు గురవుతుంది? ఈ విషయాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఈరోజు చూస్తే ఎన్నడూ లేని విధంగా విజయమ్మ గారు ఎంతో ఆవేదనకు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు వే ఒకలా ఉంది, విజయమ్మ గారు వే ఒకలా ఉంది. సో ఏది వాస్తవం ఇందులో? మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతిరెడ్డి గారికి ఇద్దరు దంపతులకి ధన వ్యామోహం చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. నిజంగా డబ్బు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో అసలు ఆ దాహం తీరందనమాట. అందులో భాగంగానే ఈరోజు నవమాసాలు మోసినటువంటి కన్న తల్లి, ఇందాక మీరు ఎక్స్ప్రెస్ చేశారు ఆవిడ ఆవేదన. అవును, నన్ను కన్న తల్లినే కోర్టు మెట్లెక్కిచ్చారు, కోర్టు బోన్లో పెట్టారు. ఎన్సిఎల్టీలో ఏదైతే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో హైదరాబాద్ బెంచ్లో ఆవిడ కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. అంత మాత్రం కాదు, కోర్టు బోన్లో ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ప్రధాన మీడియాలో చాలా చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విచిత్రం నేను చెప్తాను. ఆయన గారు 70 లక్షల పైచులకు వాటాను తల్లిగారికి గతంలో రాసిచ్చారు. అంటే గిఫ్ట్ డీడ్ కింద, అంటే ఒక రకంగా దానం ఇచ్చినట్టే, నా కన్న తల్లిని నేను ఇస్తున్నాను. అలాగే భారతిరెడ్డి గారి వాటా కూడా 40 లక్షల పైచులకు ఆవిడ కూడా రాసిచ్చారు. ఇద్దరు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత తూచి ఆ గిఫ్ట్ లేదు ఏం లేదు, మొత్తం క్యాన్సిల్, నేను మళ్ళా నాకు నా ఆస్తులు నాకు కావాలి, మీరు గెట్అవుట్ అంటే కన్న తల్లి అపరాధి అంటూ ఒక ప్రతివాదిగా తల్లిని చెల్లిని చేర్చినటువంటి విధానం సర్వత్రా విమర్శలు తావిస్తుంది. ఏ తల్లి కూడా తన బిడ్డల వల్ల ఈ విధమైనటువంటి ఆవేదన చెందుదని తనే అన్నారు. అంటే నా బిడ్డల ద్వారా నేను ఈ విధంగా కోర్టులో అటెండ్ అవ్వడం చాలా బాధాకరం అని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ధన వ్యామోహం ఎక్కువ అని చెప్పాను కదా. ఆయన ప్రధానంగా తల్లికి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మరలా నాకు అది కావాలని కోర్టు మెట్లు ఎక్కడం ఎంత హాస్యాస్పదం ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరైనా, మీరు ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు అనుకోండి, మీరు నడుపుతుంటే మీకు ఎవరో దాతలు గిఫ్ట్ ఇస్తారు, ఇదిగో స్థలము లేకపోతే అమౌంట్ ఇస్తారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా రీసెంట్ గా సంజయ్ దత్కి చాలా ప్రాపర్టీ ఒక ఆవిడ మహిళ రాసిచ్చింది, మనం చూసాం. తర్వాత ఆయన ఆశ్చర్యపోయారు. ఏదైతే గిఫ్ట్ గా దానం చేశారో, సరే ఆవిడంటే చనిపోయింది, ఆయనకి దక్కుతుంది ఆస్తి సంజయ్ దత్ గారి విషయంలో. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే ఒకళ్ళ గిఫ్ట్ గా ఇస్తారో అంటే అది దానంతో సమానం, ప్రజలకి హితం కోసం ఇస్తారు. అలాగే తల్లికి ఇచ్చాడు, కన్న తల్లి మీద ప్రేమతో ఇచ్చారని చెప్పేసి ఆవిడ కూడా ఫీల్ అయి ఉండొచ్చు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు అది కావాలని చెప్పేసి వాళ్ళని మా తల్లిగారి వాటాని క్యాన్సిల్ చేసి మీరు చెప్పినట్టుగా 99.75% అంటే ఆల్మోస్ట్ 100% ఆవిడదే సర్వాధికారం సరస్వతి భూముల్లో. సరస్వతి భూములు యాక్చువల్గా అది సక్రమం కాదు, అక్రమం అనేది కూడా మనం కొంచెం డీప్కి వెళ్తే అర్థమైపోద్ది. ఎందుకంటే అసలు ఆ భూముల సేకరణే, ఆ భూముల కొనుగోలే చాలా పెద్ద తప్పు. అందులో అసైన్డ్ ల్యాండ్ ఉంది, అటవీ శాఖ ల్యాండ్ ఉంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా నవంబర్ 5వ తారీఖున సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి నిగ్గు తేల్చారు. అక్కడ రెవెన్యూ వాళ్ళతోటి, అక్కడ పల్నాడు జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడినప్పుడు మొత్తం ఎంక్వైరీ చేసినప్పుడు పక్కాగా వీళ్ళు అన్యాక్రాంతమైనటువంటి ఆ భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమిని, అసైన్డ్ భూమిని వీళ్ళు ఆక్యుపై చేశారు, నిగ్గు తేల్చారు. సో ఇది అక్రమంగా తీసుకున్నటువంటి భూమి. సరే, ఆ విషయం ఇప్పుడు పక్కన పెడితే అది అక్రమ సక్రమ అనే విషయం మనకి ఈ సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే అది ఈయన ఎందుకు అసలు తల్లి గారికి ఇచ్చారు అని అంటే,
లీగల్గా ఏదైనా సమస్య వస్తుందేమో, మా తల్లి గారిని నేను ఫ్రంట్ పెట్టుకోవాలి, ఏదన్నా ప్రాబ్లం వస్తే నా తల్లిని ముందు పెట్టాలి అన్న స్వార్థం కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ధన వ్యామోహం అంత ఉన్న వ్యక్తి, ఆయన సతీమణి భారతిరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అంత ఆపేక్ష ఉన్న వ్యక్తులు గిఫ్ట్ డీడ్ కింద వాళ్ళు దారదత్తం చేయడం అంటే అది నమ్మశక్యం కాదు. ఇప్పుడు తర్వాత ఆయన సీఎం అయ్యాక ఆయన ఏదైతే మళ్ళీ ఆశ కలిగిందో అది ఖచ్చితంగా అని ప్రతివాదులుగా ఆయన చెల్లెలను కూడా చేర్చారు. చెల్లెలకి యాక్చువల్గా సంబంధం లేదు, షర్మిలకు సంబంధం లేదు ఈ ఆస్తులతో. అయినా కానీ కక్ష, అంటే కక్ష అనే పదం ఒక రకంగా విడ్డూరంగా ఉండొచ్చు, కానీ కక్ష ఉందని నేను చెప్తాను. ఎందుకంటే దీనికి మీకు రుజువులు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఏంటి అని అంటే, అసలు తల్లిగారి మీద, విజయమ్మ మీద, చెల్లి షర్మిల మీద ఎందుకు ఆయనకి అంత కోపం, ఎందుకు వాళ్ళంటే గిట్టదు అని ఆలోచిస్తే గనక, గతంలో పొలిటికల్ విషయాన్ని రాజకీయంగా తీసుకుంటే గనక షర్మిల గారు అక్కడ ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సిఫారసు చేసిన వ్యక్తిని ఆ పార్టీ తరఫున నిలబడిన వ్యక్తి ఎవరు? అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి గెలవాలన్నది జగన్ గారి ఉద్దేశం. అలాగే విజయమ్మ గారికి అది ఇష్టం లేదు, షర్మిల గారికి ఇష్టం లేదు. బాబాయిని చంపిన వ్యక్తుల్లో ఈయన నిందితుడిగా A8గా ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు A7గా ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి సీట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు, ప్రజలు కూడా హర్షించరని చెప్పేసి ఏం జరిగిందనంటే, షర్మిల గారిని గెలిపించండి అని చెప్పి విజయమ్మ గారు అనౌన్స్ చేశారు, అంటే ప్రచారం చేశారు. ప్రచారం చేసినప్పుడు జగన్ గారు రగిలిపోయింది గుండెల్లో. అంటే నేను నిలబెట్టిన వ్యక్తిని కాకుండా, కొడుగ్గా నాకు సపోర్ట్ చేయకుండా, నా పార్టీకి సపోర్ట్ చేయకుండా చెల్లెలకు సపోర్ట్ ఇచ్చావు అంటే ఇండైరెక్ట్గా నా కూతుర్ని గెలిపించండి అని అంటే అవినాష్ రెడ్డిని ఓడించండి అనే కదా అర్థం. సో ఇది సహించలేకపోయారు. బేసిక్గా ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేరు. రాజకీయ విమర్శ చేసినా, సద్విమర్శ చేసినా నాకు చెప్పే అంత తోడువా అని చెప్పేసి ఆయన చాలా ఒక రకంగా కోపం అనేది పీక్ స్టేజ్లో ఉంటుంది ఆయనకి. అది మనం చూసాం గతంలో. దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఆయన సొంత బాబాయ్, ఆయన కూడా చేసుకున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేసుకున్నారు. తర్వాత ఆయన చనిపోయేంత వరకు కూడా వాళ్ళ అన్న కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడిచారు. అయితే మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి మీద, చెల్లెల మీద కోపం దేనికంటే, నాతో కలిసి రాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోయారు, విడిపోయారు అని చెప్పేసి కోపం ఉంది. అందుకని ఇద్దరు భార్యాభర్త కూడా పలుకొని వీళ్ళ మీద మనం ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ సరస్వతి పవర్ భూముల్లో సీరియస్గా తీసుకొని వీళ్ళకి చెందడానికి వీల్లేదు, విజయమ్మ గారికి మనం గిఫ్ట్ డీడ్ కింద దారదత్తం చేశాం గాక, కాబట్టి మనకు పవర్స్ ఉన్నాయి, మనం వ్యవస్థను మేనేజ్ చేస్తాం, కాబట్టి ఆవిడ దక్కకూడదు. ఇట్లా ఈ NCLTలో ఏదైతే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేస్తే భయపడి వాళ్ళు ఎన్నికెళ్ళిపోతారు, మన ఆస్తులు మనకి ఇచ్చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. అంటే కోర్టులో, అంటే ఏ కుమారుడు కూడా నాకు తెలిసి, అంటే ఇంత ఉన్నత స్థాయిలో ఉండి ఒక మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి ఒక తల్లి మీద కోర్టు బోనికిస్తారని ఏ తల్లి అనుకుంటుంది? అలాగే చెల్లెలు కూడా ఒక అన్న కంటే ఎవరు రక్షణ కవచం అలాగే చెల్లెలకు ఉండగలరు? ఇప్పుడు మీరున్నారు, మీ బ్రదర్ మిమ్మల్ని ఎంతగానో కేర్ తీసుకుంటారు. ఎస్, నా సిస్టర్ కనీసం నొచ్చుకోకూడదు, తనకి ఏది అవసరం నేను ఇవ్వాలి అనేటువంటి ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య. అలాంటి ఎఫెక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో లేకపోవడం చాలా సార్లు ఒక రకంగా గద్గద స్వరంతో షర్మిల గారు కూడా ఆవేదన చెందారు. ఎందుకంటే ఒక్కగానో ఒక అన్న, ఆ అన్నే తండ్రి, అన్నయ్య, మొత్తం కూడా తల్లిదండ్రి, పేరెంట్గా నిలవాల్సిన నా అన్న ఈరోజు నా తండ్రిని కోల్పోయాక ఆ అన్నే నాకు ఒక రకంగా కాల యముడుగా పరిణమించాడు అనేటువంటి బాధని ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, ఇంటూరు రవికిరణ్ అని చాలామంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు సజ్జల భార్గవ్ డైరెక్షన్లో భయంకరమైన బూతులు తిట్టారు. విజయమ్మ గారిని కూడా అసలు షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అనే మాట వైసీపీ సోషల్ మీడియా నుంచి అధికారికంగా వెళ్ళిన తర్వాత, అంటే అవినాష్ రెడ్డి గైడ్ చేసే అంటారు, అవినాష్ రెడ్డి గైడెన్స్ తోటే వర్ర రవీందర్ రెడ్డి మాట్లాడారంటారు, ఆయన PA గైడెన్స్ ఉందంటారు. అంటే ఇట్లా మాట్లాడినప్పుడు అన్నగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అయ్యారో మనం చూసాం. కనీసం దాన్ని ఖండించకపోగా నా చెల్లెల్ని ఇంత మాట అంటారా అని చెప్పేసి ఆయన అడగకపోగా, తన చెల్లెలకి ఇంత ఘోర అవమానం జరిగినప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడకపోగా, ఏదైతే ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారో, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారో, అదే వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు అతనికి మద్దతుగా ఆయన మీడియాలో మాట్లాడి ఫైర్ అయ్యారు పోలీసుల మీద. మా వర్ర రవీందర్ రెడ్డిని, అంటే నా తల్లిని అవమానించిన, నా చెల్లిని బండబూతులు తిట్టిన, ఒక రకంగా ఆయన తండ్రిని కూడా అవమానించినట్టే. అలాంటి వ్యక్తులకు అండగా నిలిచి రవీందర్ రెడ్డి విషయంలోనే మీ అంతు చూస్తా, నేను నెక్స్ట్ మళ్ళా నేనే వస్తా, జమిలీ ఎన్నికలు వస్తే సంవత్సరంలోనే వస్తాయి,
నేను వస్తా, సప్త సముద్రాలు దాటిన మిమ్మల్ని విడిచిపెట్టనని చెప్పేసి వర్ర రవీందర్ రెడ్డికి తన తోడబుట్టిన తమ్ముడు కంటే ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ కంటే కూడా అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే మాణిక్ గారు, నాకు ఒక చిన్న డౌట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య అంటే ఆయన సతీమణి భారతి రెడ్డి గారికి బంధాలు రక్త సంబంధం కన్నా డబ్బే ముఖ్యమా? ఎందుకంటే మీరు ఇంతకుముందు ప్రస్తావించారు రాజకీయ పరంగా ఆయనకు వ్యతిరేకంగా ఉందని చెల్లి మీద కూడా కామెంట్స్ చేసడం, అలానే ఆవిడ కట్టుకున్న చీర మీద కూడా కామెంట్స్ చేయడం, తల్లి మీద ఏ విధంగా ప్రవర్తించారో మీరు ఇంతకుముందు చెప్పారు. దీని అంతటినే చూస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు పదవే ముఖ్యమా, రక్త సంబంధం తల్లి చెల్లి వీళ్ళ కాదా? 100కి 1000% డబ్బు అంటే ఆయనకి ఎంతో ఇష్టం అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఒక శుభకార్యం నేపథ్యంలో తన కుమారుడికి పెళ్లి నిత్యమైనటువంటి సందర్భంలో అంటే పసుపు అనేది మంచి శుభ సూచకం అంటారు. ఆ పసుపు చారి కట్టుకొని ఆ శారీ కట్టుకున్నందుకు ఒక సొంత అన్నే జుగుప్సాకరంగా ఆ శారీ మీద సెటర్లు వేశారు. విజయసాయి రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు గారిని ఇంప్రెస్ చేయడానికా అనే పదం కూడా వాడారు. ఇంప్రెస్ చేయడం అంటే అప్పుడు నిజంగా షర్మిల గారు ఒక చెల్లెలుగా కన్నీరు పెట్టుకున్నారు. అంటే దీని వెనకాల విజయసాయి రెడ్డిని రీసెంట్గా ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమణ అయినప్పుడు షర్మిల గారుతో ఆయన భేటీ అయ్యారు, మాట్లాడారు. అప్పుడు ఏం చెప్పారు? అమ్మా, ఇదంతా నా నోటి నుంచి వచ్చింది కాదు, జగన్ గారు ఏదైతే చెప్పారో అదే నీతో చెప్పాను, అదే నేను పబ్లిక్ మాట్లాడాను తప్పితే నా అంతటి నేను నీ మీద నాకు అలాంటి ద్వేషభావం లేదమ్మా అని చెప్పేసి చెప్పినట్టుగా షర్మిల గారు మీడియాతో చెప్పారు. సో అంటే ఒక అన్నకి ఇంత ద్వేషభావం ఎందుకు ఉంటుంది? ఆస్తుల దగ్గర, మెయిన్ ఆస్తుల దగ్గరేనండి. వీళ్ళిద్దరి మధ్య అగాధం ఎక్కడ ఏర్పడిందంటే, అంటే తండ్రి గారు పోయిన తర్వాత ఆయన కాలం చేశాక దారుణంగా ప్రమాదంలో ముఖ్యమంత్రిగా ఉండగానే చనిపోయారు కదా. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సూట్ కేసు కంపెనీల ద్వారా అక్రమార్జన ద్వారా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు. సో అదంతా చెల్లికి చెందకూడదు, నాకు మాత్రమే చెందాలి, ఒక ధనమే వ్యామోహంగా. చాలా మంది అంటారు, అంటే మగపిల్లలు కూడా లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారికి, 2 ఆడపిల్లలే కదా, అసలు తన చెల్లెల కుమారుడైనటువంటి మేనల్లుడికి తన కూతురునిచ్చి ఆ కుటుంబం బాగా బలంగా స్ట్రాంగ్ అయిపోవాలని చెప్పి సూచించారు. ఇవ్వలేదు. ఆయన వాళ్ళ షర్మిల గారి కుమారుడు వేరే అమ్మాయిని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. సో అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆర్టిఫిషియల్గా వెళ్ళి అక్కడ అటెండ్ అయినట్టు ఉంది, కానీ ఆయన చాలా కోపంగా ఉన్నారు. అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తి వ్యామోహం ఎంత పీక్ స్టేజ్లో ఉందో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. షర్మిల గారు కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, అసలు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్తో ఆ ప్రైవేట్ లిమిటెడ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ ఆస్తుల లావాదేవీల్లో అంతిమ నిర్ణయం మా తల్లి అయిన విజయమ్మ గారిదే, ఆవిడకి సర్వ హక్కులు ఉన్నాయి. ఇంకొకటి విజయమ్మ గారు ప్రస్తావించిన దాంట్లో నా కొడుకు నా కోడలు ఇద్దరు కూడా కోర్టు సమయాన్ని, కోర్టు ఏవైతే చట్టాలు ఉన్నాయో వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. అసలు ఈ పిటిషన్ ఫైల్ చేసే అర్హత నా కోడలికి కొడుక్కి లేదు అంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చేశారు. షర్మిల గారు కూడా ఈ మాట అన్నారు. మరి అంటే దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బు కోసం లేదంటే పదవుల కోసం ఏం చేయడానికైనా తెగిస్తారు అని అనుకోవచ్చా? మంచి వ్యాలిడ్ పాయింట్ మీరు రేజ్ చేశారు. విజయమ్మ గారు అదే చెప్పారు. అసలు అన్నెసెసరీగా కోర్టు సమయాన్ని వృధా చేశారు వీళ్ళు. భారీ జరిమానా అన్న పదం కూడా వాడారు. భారీ జరిమానా తోటి ఈ పిటిషన్ ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా కుమారుడు నా కోడలు భారతిరెడ్డి వాళ్ళు వేసిన పిటిషన్ ని దాన్ని భారీ జరిమానాతో కొట్టేయాలి అన్న పదం వాడారు. మనం డీటెయిల్స్ లోకి వెళ్తే ఒక్కసారి ఈ సండూర్ అంటే దానికి ఆ ప్రాపర్టీకి సంబంధించిన అంశాలు, సండూర్ కంపెనీ ప్రాపర్టీ ఎంతంటే 46.71 లక్షలు వాటా, అలాగే క్లాసిక్ రియాలిటీ అనే కంపెనీ వాటా 71.50 లక్షల వాటాలు ఉన్నాయి. ఇది క్లాసిక్ రియాలిటీ వాళ్ళది. అలాగే టోటల్గా మొత్తం ఎంత అయింది? 1.21 అంటే 1,21 లక్షల ఈక్విటీ వాటాతో 48.99% దక్కించుకున్నారు విజయమ్మ గారు. జగన్ గారికి చెందినటువంటి వాటా ఎంతంటే 74.26 లక్షలు, అంటే దాదాపుగా 74.5 లక్షలు. అలాగే భారతిరెడ్డి గారిది ఎంతంటే 40.50 అంటే 40 లక్షల నర, అంటే 40 లక్షల వాటాలు మొత్తం కూడా తల్లి గారికి విజయమ్మ గారికి రాసిచ్చారు. ఇచ్చిన తర్వాత అసలు ఎన్సిఎల్టీకి వెళ్ళడం, ఈ ట్రిబ్యునల్కి వెళ్ళడం విజయమ్మ గారు తీవ్రంగా అంటే లీగల్ గా పాయింట్అవుట్ చేశారు. వీళ్ళకి భారీ జరిమానా విధించాలి. షర్మిల గారు అయితే నాకు ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా నన్ను దాడి చేయడానికి, నా మీద కక్షపూరితంగా నా మీద కక్ష పెంచుకొని ఇలా చేశారు మా అన్నయ్య అని చెప్పి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది తను. నిజంగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా, అంటే ఏ రాజకీయ నేతలు, అంటే సీఎం, మాజీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అంత పెద్ద కుటుంబంలో ఆస్తి వివాదాలు ఖచ్చితంగా వార్తలు అవుతాయి. ఎందుకంటే ఆయన సొంత తల్లి మీదనే ఆరోపణలు చేయడం, కోర్టుకి ఏడ్చడం, అలాగే
చెల్లి వ్యక్తిత్వ హననాన్ని పాల్పడడం, అంటే తన అనుయాయుల చేత, అనుచరుల చేత, తన సోషల్ మీడియా చేత, అంటే ఒక్కగానొక్క చెల్లిని గతంలో వాళ్ళ నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో అంట విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ ఉన్నారు ఆ సమక్షంలో. బేసిక్ గా మానవ సంబంధాలు, అనుబంధాలు ఉంటాయి కదా, అప్పుడు జగన్ గారు కూడా ఉన్నారంట. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, రే జగన్, ఒక్కగానొక్క నీ చెల్లెలు నా తర్వాత చాలా జాగ్రత్త చూసుకోవాలి, బేబీని చాలా జాగ్రత్త చూసుకోవాలి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చాలా ఆప్యాయతగా అన్నారంట, నానా చెల్లి గురించి ఎందుకు మీరు ఆలోచించేది, నేను కదా బేబీని బాగా చూసుకుంటాను, మీరు లేని లోటు నేను ఫుల్ఫిల్ చేస్తాను, చెల్లెలకి అంటే మీకంటే ఒక రకంగా నేను ఎక్కువే ప్రేమిస్తాను, అండగా ఉంటాను అనేటువంటి ప్రామిస్ చేసిన వ్యక్తి. విలువలు, విశ్వసనీయత, ప్రేమాప్యాయతలు, అనురాగాలని చెప్పేసి చాలా కరుణా వాత్సల్యంగా మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సొంత చెల్లెల్ని ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలు కూడా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత కక్ష ఎవరికి ఉండదు. క్వశ్చన్స్ చేస్తున్న మీకు కానీ, మాట్లాడుతున్న నాకు కానీ వాళ్ళ మీద లేదు. కాకపోతే ఇది మనం మనుషులు కనుక డిస్కస్ చేసుకుంటున్నప్పుడు చాలా ఆవేదనగా, ఆందోళన అనిపిస్తుంది నాకైతే. అయితే ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ లా ట్రిబ్యునల్లో కేసు వేసి మీ విలువైన సమయాన్ని వృధా చేశారు, భారీ జరిమానాతోటి వీళ్ళకి ఈ పిటిషన్ కొట్టేయండి, ఇది అన్నెసెసరీ వేస్ట్ పిటిషన్, ఇది దీంట్లో బేస్ లేదు, బేస్లెస్ అని చెప్పేసి విజయమ్మ గారు మాట్లాడడం జరిగింది. సో అయితే కీలకంగా ఆవిడ మెయిన్గా ఏమన్నారంటే, వాటాలన్నీ నావే, వాళ్ళకి ఏమి లేవు, జీరో, అంటే ఇంకా మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి వాటాలు గిఫ్టెడ్ కింద ఇచ్చేశారు, అంటే దానంగా ఇచ్చేశారు. తర్వాత జగన్ భారతి అనవసరంగా షర్మిలను లాగుతున్నారు, అంటే నా కుమార్తెకి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పారు. అలాగే ఆస్తి వివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఈ పిటిషన్ అనేది విచారణకి అర్హతే లేదు, బేస్లెస్ ఇందా చెప్పినట్టుగా బేస్లెస్ అని చెప్పారు. అదేవిధంగా ఫైనల్గా చెప్పాలంటే ఎన్సిఎల్టీలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు, దీన్ని భారీ జరిమానాతో కొట్టివేయాలి, మరొకసారి ఇలాంటి తప్పుడు పిటిషన్లు శిక్షలు అంటే వేరే వాళ్ళు కూడా ట్రై చేయకుండా భారీ జరిమానా అన్న పదం ఎందుకు వాడారంటే, ఇక ముందు రోజుల్లో ఫ్యూచర్లో కూడా ఇలాంటి అన్నెసెసరీ పిటిషన్లు రాకూడదు, మీ సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పేసి ఆవిడ మళ్ళా తిరుగు పిటిషన్ వేశారు. అలాగే షర్మిల గారు కూడా ఇందాక చెప్పిన అంశాలని కోట్ చేస్తూ, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, నాకు సంబంధం లేని మ్యాటర్లో నన్ను లాగారు, నా రాజకీయ జీవితానికి అలాగే వ్యక్తిగత జీవితానికి ఆర్థిక పరమైనటువంటి లైఫ్ కి డ్యామేజ్ చేస్తున్నారని చెప్పేసి చాలా ఆవేదన చెందారు. విజయమ్మ గారు అలాగే షర్మిల గారు నిజంగా మగదిక్కు లేక వాళ్ళు చాలా ఆవేదన పడుతున్న విషయం మాకు తెలిసింది. అంతెందుకు, విజయమ్మ గారు భర్తను కోల్పోయాక ఆ బాధ్యత ఎవరిది? కొడుకుదే కదా. కొడుకు దగ్గర నాకు రక్షణ లేదు, ఎక్కడ నా మరిది గారి పరిస్థితి నాకు దాపురిస్తుంది అని చెప్పి భయభ్రాంతులకు గురై ఈ రోజు ఆస్తుల కోసం కూడా, ఒకవేళ బహుశా ఆమె అక్కడే ఉండుంటే ఎలాంటి దారుణం జరిగి కూడా తెలియదు. తర్వాత షర్మిల గారి దగ్గర తలదాచుకుంటుంది, కుమార్తె దగ్గర నమ్మకం ఉండొచ్చు ఆవిడకి. అలాగే చెల్లెలకు కూడా అన్నకంటే ఎవరు బాగా చూసుకుంటారు? ఆవిడ కూడా ఇప్పుడు అంటే ఒక మగదిక్కు లేకుండా తండ్రిని కోల్పోయినటువంటి కూతురు, భర్తను కోల్పోయినటువంటి విజయమ్మ ఇప్పుడు అండగా నిలవాల్సిన ఆ యొక్క బాధ్యతను ప్రామిస్ చేశాడు గతంలో. అంటే మాట తప్పును మడమ తప్పును అంటారు కదా, మాట తప్పడంలో మడమ తిప్పడంలో దాదాపు ఆయనకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, ఎందుకంటే అంత భయంకరంగా ఆయన నటిస్తూ ఉంటారు. సో ఏదేమైనా ఈ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఉండి తల్లికి ఇచ్చినటువంటి ఆస్తుల్ని మళ్ళా నాకు కావాలని చెప్పేసి కోర్టుకి ఎక్కడం నిజంగా హాస్యాస్పదం, అభాస్పాలు అవుతుంది. ఆయన క్యారెక్టర్ పూర్తిగా దిగజారిన పరిస్థితి. కేవలం భారతి గారి మాటలు వింటూ, తన భార్య అడుగుజాడల్లో కనసలు నడుస్తూ, సొంత కన్న తల్లి మీద ఏదైనటువంటి పిటిషన్లు వేయడం, చెల్లెలను దుఃఖపరచడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏపీ ప్రజలు మొత్తం కూడా దీన్ని చాలా తప్పుబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా వ్యవహరిస్తాడని చెప్పేసి చాలా ఆయన క్యారెక్టర్ మీద పలు అనుమానాలు లేవనెత్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.